హైదరాబాద్ నాగోల్లోని సాయినగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఒక గుడిసెల షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. గుడిసెలోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనున్న గుడిసెలు కూడా మంటలు అంటుకున్నాయి. 30 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఆ గుడిసెల్లో ఉంటున్న వారు సర్వం కోల్పోయి నిలువ నీడ లేకుండా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తలదాచుకునేందుకు కూడా చోటు లేదని, పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియడం లేదని వారంతా ఆవేదన చెందుతున్నారు. సాయినగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సాయినగర్ కాలనీలో గుడిసెల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. 20 ఏళ్ల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మధ్యాహ్నం టైంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. చెప్పండి, ఎలా జరిగింది? అసలు షార్ట్ వచ్చి జరిగిపోయింది అంటున్నారు మేడం. ఇక మొత్తం ప్రూఫ్లు జారిపోయినాయి. 10th క్లాస్ పేపర్లు, 10,000 డబ్బులు ఉండే, బియ్యం కాలిపోయినాయి, బట్టలు ఏం లేవు, తినడానికి వండుకోనికి ఏం లేవు, అన్ని ప్రూఫ్లు కాలిపోయినాయి మాకు. అంతే మేడం, ఇంకా ఏం లేదు. ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఒకవైపు చూస్తే మీ రోజువారీ వాడుకునే వస్తువుల దగ్గర నుంచి డబ్బులు కావచ్చు అన్నీ పోయాయని చెప్తున్నారు. ఎలా మీ పరిస్థితి ఏంటి? ఎట్లా అంటే పనికి పోతేనే మాకు పనికి వెళ్తేనే డబ్బులు వస్తాయి మేడం, లేకపోతే రావు. కష్టపడితేనే ఏదైనా రూపాయి జమ చేసుకున్న 10,000 ఉండే, 10,000 కాలిపోయినాయి. అన్ని ప్రూఫ్లు మేడం. ఇంకా అక్కడ చూడండి, బురదాయి రాకైపోయినాయి మొత్తం. ఓ పెట్టి కాలుషండిగా మొత్తం కాలిపోయి బురదైపోయిన మొత్తం. ఇంకో మొత్తం గిన్నెలు మేడం, ఇంకో గ్యాస్ గిన్నె అన్ని కాలిపోయినాయి. ప్రూఫ్లు అన్ని మేడం, ఏం లేవు. ఎట్లా బతకాలి ఏం లేదు, ఇంకా మీరే చూడాలి మాకు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము. 2011లో ఇలాంటి ఘటన జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఘటన జరిగింది అని చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి 30 ఇళ్లలో కూడా ఇదే విధంగా మంటలు చెలరేగాయి. దాంతో బయటికి పరుగులు తీశారు. ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. మేము ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇవన్నీ కాలిపోయాయి, ఎక్కడుంటారు వీళ్ళు ఏంటి అనే విషయాల గురించి కూడా వాళ్ళు మాట్లాడదాము. చెప్పండి, ఇప్పటికే ఇల్లు కాలిపోయాయి, ఎక్కడ ఉండాలి ఏంటి పరిస్థితి? ప్రభుత్వమే తెలుసుకోవాలి మేము ఎక్కడ ఉండాలి, ఎట్లా బతకాలి, ఎలా బతకాలి అనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది రెండోసారి ఇట్లా కాలిపోవడం, అంత నష్టపోవడం, ఇలాగే అన్నీ సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చినాం. ఇప్పుడు కూడా సర్వం కోల్పోయినట్టే. మాకు ఏదైనా ఒక ప్రభుత్వం ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఒకసారి ఇలాంటి ఘటన జరిగింది. మేము మళ్ళీ కోలుకోవడానికి దాదాపు ఏండ్లు పట్టింది. మరొకసారి ఇలా ఘటన జరగడంతో అసలు ఏం చేయాలో ఏంటి అనేది మాకు అర్థం అవడం లేదు. ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే వాళ్ళు వండుకునేటువంటి బియ్యం నుంచి కూడా అన్నీ కూడా బుగ్గిపాలైపోయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ బాధ చాలా వర్ణాతీతం అనే చెప్పాలి. ఉదయాన్నే ఈ మంటలు చెలరేగినప్పటికీ వాళ్ళు అదుపు చేయడానికి అటు ఫైర్ అధికారులను పిలిపించారు. మంటల్ని అదుపు చేసే లోపే మిగతావన్నీ గుడిసెలు కావడంతో వాళ్ళు వెంటనే కూడా బయటికి పరుగులు తీశారు. ప్రతి గుడిసెలోనూ గ్యాస్ సిలిండర్ కనిపిస్తుంది మనకి. ఆ గ్యాస్ సిలిండర్లు కూడా మెల్ట్ అయిపోయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. అంటే గుడిసెలో షార్ట్ సర్క్యూట్ జరిగినప్పటికీ ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉండడం వల్ల ఇంకా మంటలు అధికంగా బయటికి వ్యాపించాయి. ఆ సిలిండర్ మొత్తం కూడా కాలిపోయినటువంటి విజువల్స్, బ్లాస్ట్ అయిపోయింది. ఒకసారి మనం ఈ సిలిండర్ని చూస్తే ఇక్కడ పెట్టి కిచెన్లో ఉన్నటువంటి సిలిండర్ పైకప్పు మొత్తం కూడా లోపల ఉన్నటువంటి గ్యాస్ అంతా ఒక్కసారిగా పైకి ఎగిసిపడడంతో మంటలు కూడా మొత్తం వ్యాపించి ఇల్లంతా కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలము సిలిండర్ కి సంబంధించి ఈ భాగం మాత్రమే కనిపిస్తుంది. పై భాగం ఫోర్స్ గా బయటికి ఎగిరింది అని అంటే ఎంత ప్రమాదం జరిగి ఉంటుందో కూడా మనం ఊహించగలము. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అసలుకి వాళ్ళ ఇంటికి సంబంధించి ఏమేమి పోయాయి ఏంటి అని మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే వాళ్ళు రోజు కూలి పని చేసి రూపాయి పోగేసుకొని కట్టుకున్నటువంటి ఈ ఇల్లు ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు. ఈ 500 నోటే దానికి ఉదాహరణ. ఇంట్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి బ్యాంకుల్లో దాచుకున్నటువంటి అంత డబ్బు ఉండదు కాబట్టి పప్పు డబ్బాల్లోనో లేకపోతే ఇతర వస్తువుల్లో ఇంట్లోనే భద్రంగా దాచుకుంటూ ఉంటారు. కానీ అలాంటి డబ్బులు కూడా కోల్పోయాయి. ఇప్పుడు రూపాయి కూడా చేతిలో లేదు అని చెప్తున్నారు. చెప్పమ్మా. ఇంట్లో నేను డ్యూటీకి వెళ్ళి వచ్చే వరకు కాలిపోయింది మేడం. ఇది ఏం పని చేస్తుంటారు?
నేను ఇళ్ళ పని చేస్తాను. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు కష్టపడే వాళ్ళు రూపాయి దాచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు మీ వస్తువులతో పాటు మీ ఇంటితో పాటు కట్టుబట్టలతో పాటు అన్నీ పోయాయి. అవునండి. ఏం వాషింగ్ మిషన్ ఉండే, అవి ఫ్రిడ్జ్ ఉండే, అన్నీ ఉండే, డబ్బులు కూడా ఉండే, అన్నీ పోయినాయి. ఏం లేవు ఇంట్లో. మీకు న్యాయం ఏం కోరుకుంటున్నారు? నిన్ననే జీతం డ్రా చేసుకొచ్చి ఇంట్లో పెట్టాను. అది కూడా పోయినాయి. ఎంత ఉన్నాయి డబ్బులు బంగారం అవంతా? అంటే ముందు స్టార్టింగ్ అయితే ఒక 10,000 దాకా ఉంటాయి. నిన్న డ్రా చేసుకొచ్చిన, మళ్ళీ డ్రా చేసుకొచ్చి మొత్తం ఒక 20,000 30,000 దాకా అయితే ఉంటాయి మేడం. ఏమీ లేవు ఇప్పుడు, మీ చేతుల్లో ఉన్నాయా? ఉన్న ఒక్కటి కూడా. అయితే తను నిన్న జీతం రాగానే పిల్లలకి అదేవిధంగా ఇంట్లో ఖర్చులకు ఉంటాయి అని చెప్పేసి 20,000 రూపాయలని డ్రా చేసుకొచ్చాను, అవన్నీ కూడా మంటల్లో కాలిపోయాయి అని చెప్పేసి తన బాధను వ్యక్తం చేస్తుంది. చెప్పండి అమ్మా, ఎలాంటి న్యాయం? మేడం మేము మాకు ఇంత ముందుగానే ఒకసారి ఇట్లనే కాలిపోయినాయి. కాలిపోతే మేము ఇంత ముందుగానే రోడ్డు ఎక్కినాం, ఇట్లనే రోడ్లో. ఇప్పుడు మాకు న్యాయం చేయాల, ఎవరన్నా కానీ మాకు న్యాయం చేయాల. న్యాయం కాల, మేము రోడ్లు ఇట్లా ఎన్నిసార్లు పడాలా? మేము ఎన్నిసార్లు పిల్లలు తల్లులు గోస తీస్తున్నాం మేడం. మాకు న్యాయం కావాలా. మాకు తిననీక తిండి లేకుండా రోడ్లో పడుతున్నాం, ఇట్లా కాలుతున్నాయి రోడ్లో పడుతున్నాం. పొద్దున్న లేచి ఇప్పుడు మా అదృష్టం మంచి పొద్దున లేసే పని చేసుకుని పట్టుకున్నాను. కాలు నాకు న్యాయం కావాలి. చూస్తుండ్రు కదా మొత్తం బట్టలతో సగా, బంగారుతో సగా, పెళ్లిళ్ళకు బట్టలు పైసలు నగలు దాచిపెట్టినవి కూడా మొత్తం కాలిపోయినవి. తిందామనే మేము పనిపోయినాం, ఇండ్ల పనుకోతాము, ఏదో కూలి పనిపోయినా ఇండ్ల పనిపోయి కాలిపోయినా. మాకు దయచేసి న్యాయం కావాలని కోరుకుంటున్నాం మేడం. ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళకి చదువుల గురించి డబ్బులు దాచుకున్నాం, కానీ ప్రతి ఒక్క పైసా ఈ మంటల్లో కాలిపోయింది. మాకు న్యాయం కావాలి అని చెప్పేసి బాధితులు కోరుతున్నారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో చెలరేగినటువంటి మంటలు దాదాపు 3 గంటల తర్వాత అటు ఫైర్ అధికారులు మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూశారు, కానీ ఆస్తి నష్టం జరిగింది. మేము ఈ రోజు నుంచి ఎక్కడ ఉండాలి, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి, దాంతోపాటు మాకు న్యాయం కావాలి అని బాధితులు కోరుతున్నారు. కెమెరామెన్ సన్నీతో సుజాత, నాగోల్.